బీసీల విషయం అంటే అంత మీకు చిన్నగా కనబడుతున్నదా? బీసీల జనాభా అంటే మీకు అంత చిన్నగా కనబడుతున్నదా? బీసీలకు రాజకీయ సాధికారిత అనే అంశం మీకు చిన్నగా కనబడుతున్నదా? చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారు మీరు? మీరు చిన్న చర్చ అసెంబ్లీలో పెడితే, లఘు చర్చ పెడితే దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది? మీరు పెడితే అసెంబ్లీలో బిల్లు పెట్టండి, అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ చేసి బాజాప్తా మీరు ఏదైతే చెప్పినో బీసీలకు అట్లా రిజర్వేషన్ ఇవ్వండి. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతుంటే మాకంత ఇస్తామని చెప్తున్నారు కదా. 46.3% బీసీలు, 10% ముస్లింలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు అందరు కలిపి 56.3% రిజర్వేషన్లు ఇవ్వండి, మీరు అమలు చేయండి. ఇది వల్ల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి. ఎందుకోసం ఈ డిమాండ్ చేస్తున్నామంటే మేమెంతో మాకంతే అని చెప్పి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే మీ రాహుల్ గాంధీ గారు బీసీల విషయంకి వచ్చే వరకు ఎందుకు వెనక్కిపోతున్నారు? మీరు ఇదే మోసం కర్ణాటకలో చేసిండ్రు, ఇదే మోసం మీరు బీహార్లో చేసిండ్రు, ఇదే మళ్ళీ మీరు తెలంగాణలో రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మర్చిపోకండి, తెలంగాణ బీసీలు చైతన్యవంతమైనటువంటి బిడ్డలు. తెలంగాణ బీసీలకు తోడుగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం నిలబడింది. ఆ కుటుంబంలో కవిత గారు ఒకరు సమాచార సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. నేనంటా ఉన్నా, ఇది సమాచార సేకరణకు సంబంధించి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక సంస్థ జన జాగృతి నడుపుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాస్తవ ప్రేమన రాజకీయాల్లో లబ్ధ అది నేను మాట్లాడదలుచుకోలే. మీరు కూడా బలహీన వర్గాల అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తుతారు. నిజంగా మీకు ఒకవేళ ఈ అంశం మీద ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అనిపిస్తే దయచేసి దృష్టికి తెండి. తప్పకుండా అటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటుగా ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒక రాజకీయ పార్టీగా లేదా వ్యక్తిగతంగా జరుగుతున్న అంశం కాదు. అలాగే మీరు మిగతా సహకరించిన వాళ్లను, ముఖ్యంగా మీకు దగ్గర ఉండేటువంటి పెద్దలు ఇటువంటి సర్వేలో భాగస్వాములు కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏందో కూడా అడిగితే బాగుంటుందని నాకు కోరుకుంటా ఉన్నాను.